హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నువ్వుల చెక్కీలని టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు, హెల్త్కి చాలా మంచిది. ఈ చెక్కీలు నేను చెప్పే టిప్స్తో మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే అచ్చం బేకరీ షాపుల్లో చెక్కీలు ఎలా అయితే ఉంటాయో పర్ఫెక్ట్గా అలానే వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ చెక్కీలని క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చెక్కీలకు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా నువ్వుల్ని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవి బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. పచ్చితనం అనేది ఉండకూడదు. ఇసుక డస్ట్ లాంటిది ఏమీ లేకుండా నీట్గా తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. అంటే ఫుల్ కప్ అనమాట. మీరు ఏ కప్పుతో తీసుకోవాలి అనుకుంటున్నారో దానితోటే కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఈ కప్పుతో తీసుకోవాలి అనుకుంటున్నాను. 1 కప్పు నువ్వులు, తర్వాత 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం కూడా మంచిగా ఉండాలి, ఇసుక డస్ట్ లాంటిది లేకుండా ఉండాలి. తర్వాత క్రిస్పీగా రావడం కోసం చిటికెడు సోడా, కొంచెం ఫ్లేవర్ కోసం మనం చెక్కీల్లా కట్ చేసుకుంటాం కదా, అప్పుడు అప్లై చేసుకోవడానికి నెయ్యి లేదా ఆయిల్ని ఉంచుకోవాలి. కొంతమంది ఇలాచీ వేసుకుంటారు ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసి చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి హీట్ అయిన తర్వాత 1 కప్పు నువ్వుల్ని వేసుకొని సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు. నువ్వులు చూడడానికి చిన్నగా ఉన్నా ఇది ఫ్రై అయ్యేసరికి టైం పడుతుంది. నేను 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఫ్రై చేశాను. మీ స్టవ్ హీట్ని బట్టి ఉంటుంది. చూసారా తెల్లగా ఉబ్బునట్టు ఎలా వచ్చాయో? లోపల వరకు సమానంగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చూసారా ఎంత లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలోని 3/4 కప్పు బెల్లాన్ని 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయనవసరం లేదు. ఈ బెల్లం కరిగించేటప్పుడు కూడా స్టవ్ని సిమ్లోని మాత్రమే పెట్టి నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూగా. మీ దగ్గర ఉన్న బెల్లంలో ఇసుక కానీ డస్ట్ కానీ ఉన్నట్లయితే వడపోసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్లం అయితే మంచి బెల్లం కనుక నేను డైరెక్ట్గా చేస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం ఒకసారి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇలా వేసి ఒక 2-3 సెకండ్ల తర్వాత ఇలా మన ఫింగర్తో ప్రెస్ చేసినట్లయితే చూసారా కొంచెం ఇంకా అంటుకున్నట్లు ఉంటుంది. రెండో టిప్ ఏంటంటే ఈ పాకం పర్ఫెక్ట్గా చూడడం రావాలి. ఈ చెక్కీలు చేసేటప్పుడు 2 టిప్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ది నువ్వులు బాగా ఫ్రై అవ్వాలి, పర్ఫెక్ట్గా లోపల వరకు సమానంగా ఫ్రై అవ్వాలి. రెండో టిప్పు ఈ బెల్లం పాకము నీట్గా చూడడం రావాలి. ఇలా కాసేపు బెల్లం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని కొంచెం వేసినట్లయితే మనకి ఈ పాకం గట్టిగా ఉందా లూజుగా ఉందా తెలుస్తుంది. ప్రస్తుతం నాకైతే కొంచెం లూజ్గా ఉన్నట్లు అనిపించింది. తర్వాత కాసేపు ఉడికిన తర్వాత మరొకసారి వేశాను. ఇలా టైట్గా అయిందనమాట. ఒకసారి చూడండి, సౌండ్ ఇలా అయితే రావాలి. ఇలా ఈ బెల్లం పాకం సౌండ్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే మనం చిటికెడు సోడా వేసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసం చిటికెడు మాత్రమే సోడా వేసుకోవాలి, తప్పకుండా వేయాలి. అప్పుడే మనకి బేకరీ షాపుల్లో ఎలా అయితే టేస్టీగా ఉంటాయో చెక్కీలు అలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని 1 నిమిషం మాత్రమే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ చెక్కీలు అంటుకోకుండా ఉండడం కోసం నెయ్యిని కానీ ఆయిల్ కానీ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ బెల్లం నువ్వుల పాకాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రోటీస్ ఒత్తుకునే కర్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. దీనితో చెయ్యడం రాలేని ఎడల స్టీల్ కోపా ఉంటుంది కదా, దానికి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలి అనుకుంటే పల్చగా, కొంచెం దళసరిగా కావాలి అనుకుంటే నేను చూపించిన విధంగా సరిపోతుంది. ఇలా సమానంగా ఒత్తుకున్న తర్వాత
ఒక చాకు తీసుకొని, అదే నైఫ్ అంటాం కదా, దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఈ పాకం కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఫాస్ట్గా మనం మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులోని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పూర్తిగా చల్లగా అయిపోయినట్లయితే ఇది చాలా టైట్గా అయిపోతుంది, కట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు ఒకవేళ లడ్డూల్లా కావాలి అనుకుంటే వేడిగా ఉండేటప్పుడే మీరు లడ్డూని ఎలా అయితే చుట్టుకుంటామో బూందీ లడ్డూలు సేమ్ అలా కూడా చేసుకోవచ్చు. నేను చెక్కల్లా కావాలి అనుకుంటున్నాను కనుక ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఉంచుకున్నాను. మీకు లడ్డూల్లా కావాలి అనుకుంటే లడ్డూల్లా చేసుకోవచ్చు. ఇలా ట్రయాంగిల్ షేప్లో కావాలి అనుకుంటే అలానే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి. కట్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు కొంచెం వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే నువ్వుల చెక్కీలు టేస్టీగా క్రిస్పీగా అచ్చం మనం బేకరీ షాపుల్లో కొనే చెక్కీలు ఎలా అయితే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయో పర్ఫెక్ట్గా అలానే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల్లోని ఎక్కువగా కాల్షియం ఉంటుంది, బెల్లంలోని ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్తీగా తినేయొచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంకీ అస్సాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకీ అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.